ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో అధికార కూటమిలో అత్యంత కీలక భాగస్వామిగా ఉన్న జనసేన కేవలం ఒక తాత్కాలిక రాజకీయ యంత్రంగా కాకుండా సుదీర్ఘకాలం మనుగడ సాగించే బలమైన క్యాడర్ ఆధారిత పార్టీగా మార్చేందుకు అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో అద్భుత విజయ సాధనతో అధికారం లభించినప్పటికీ సంతృప్తి చెందకుండా క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడంపై ఆయన దృష్టి సారించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థాయిలలో నాయకత్వ బాధ్యతల కోసం జన సైనికులు, వీర మహిళలు, క్రియాశీలక కార్యకర్తల నుంచి ఏకంగా 36,000కు పైగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. వచ్చిన దరఖాస్తులను, అభ్యర్థుల అర్హతలను పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తూ ఉండడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పారదర్శకంగా, సైంటిఫిక్గా నిర్వహించేందుకు 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను పవన్ ఏర్పాటు చేశారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి సీనియర్ పరిశీలకులు, స్థానిక నేతలు, సభ్యత్వ నమోదు సాధకులతో కూడిన 28 మంది సభ్యుల జంబో కమిటీలను నియమించారు. దాదాపు దశాబ్ద కాలంగా జెండా మోసి కష్టకాలంలో పార్టీ వెన్నంటి నిలిచిన అసలైన వీర మహిళలు, సాధకులను గుర్తించి వారి వివరాలు, నివేదికలు సేకరించడమే ఈ కమిటీల ప్రధాన బాధ్యత. పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉంది. సాధారణంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక పాలనకే పరిమితమై సంస్థాగత నిర్మాణాన్ని విస్మరిస్తూ ఉంటాయి. కానీ గతంలో పసలేని కమిటీలు, సరైన నిర్మాణం లేకపోవడం వల్ల ఎదురైన వైఫల్యాలను పునరావృతం కానివ్వకూడదని పవన్ భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఈ తరహా భారీ స్క్రీనింగ్ ప్రక్రియను చేపట్టడం ద్వారా పార్టీలోకి అవకాశవాద నేతల చొరబాటును నిరోధించవచ్చని జనసేన అధిష్టానం నమ్ముతోంది. దరఖాస్తు చేసిన 36,000 మందికి పైగా జన సైనికుల నైపుణ్యాలు, సామాజిక నేపథ్యం, క్షేత్రస్థాయి ఇమేజ్లను బేరీజు వేసి పదవులు కట్టబెట్టడం ద్వారా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమర్థవంతమైన నెట్వర్క్ను పునర్నిర్మించే ప్రక్రియ వేగవంతమైంది.